హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు చంద్రిక. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈ బ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నా ఏంటంటే నా మనసులో ఉన్న బాధ కనీసం ఎప్పుడైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పుకోవాలి అన్న ఆలోచనతో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవి నాకు ఉంది. లవ్ మ్యారేజ్ అయినా సరే, లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ అత్తింటికి వచ్చినాక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. 1000 మంది ఉంటే అందులో 900 మంది ప్రాబ్లమ్సే ఉంటారు. 100 మందికి ఎక్కడో ఒక చోట అదృష్టం ఉండి హ్యాపీగా ఉంటారు. కానీ మన లైఫ్లో వచ్చిన పార్ట్నరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే అంతకన్నా రీసెంట్గా ఒక ఆమె చనిపోయింది, పిల్లలకి మాటలు రావట్లేదు అని. ప్రతి ఇంట్లో ఉన్న ప్రాబ్లమే ఇది. దానికి మనం సొల్యూషన్ ఎత్తుక్కోవాలంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అత్తింటికి వచ్చినాక ప్రతి ఆడపిల్లకి ప్రాబ్లం అనేది ఉంటుంది. ఏదో రకంగా హింసిస్తూ ఉంటారు. డౌరీ విషయంలో కానీ, లేకపోతే పని చేసినా చేయలేదు అని ఏదో ఒక రకంలో ప్రాబ్లమ్స్ అయితే అవుతూనే ఉంటాయి. దాన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో ఎందుకంటే రీసెంట్ టైంలో నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేసిన. నన్ను నేను హర్ట్ చేసుకున్నా. తర్వాత మా హస్బెండ్ ఏమన్నా అంటే, నిన్ను హర్ట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే దొరకదు కదా, సో దాన్ని హ్యాండిల్ అయితే చెయ్యి అని చెప్పేసి అన్నారనమాట. అందుకనే నేను దాన్ని ఫేస్ చేయాలి. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే మనం వెతుక్కోవాలి కదా. ప్రతి ప్రాబ్లంకి సూసైడ్ అనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆ స్టేజ్ దాటి వచ్చిన. నేను కూడా నా మైండ్లో కూడా నేను సూసైడ్ చేసుకోవాలి, నాకు వద్దు ఈ లైఫ్, ఈ మాటలు అని చెప్పేసి అనుకున్నా నేను. కానీ ఇట్లయితే కాదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు నేను ఫ్యూచర్లో చూసుకోవాలి అన్నా, చెయ్యాలి అన్నా నేను బతుకుంటేనే కదా చేసేది నా పిల్లలకి. అండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ నేను ప్రతిదీ మా పేరెంట్స్కి అయితే చెప్పుకోలేను. ప్రతి ఆడపిల్ల అంతే, తనకున్న ప్రాబ్లమ్స్ ప్రతిదీ పేరెంట్స్ తోటి షేర్ చేసుకోలేదు కదా. మన ప్రాబ్లంకి మనమే సొల్యూషన్ వెతుక్కుందాం. మన వాయిస్ రేస్ చేద్దాం ఎప్పటికైనా సరే. ఎందుకు వాళ్ళు అనే ప్రతి మాట మనం ఎందుకు పడాలి? అలా అని వాళ్ళని హర్ట్ చేయాలి అని కాదు. మనకు తప్పు లేనప్పుడు మనం వాళ్ళకి చెప్పుకునే స్టేజ్లో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇండ్లల్లో మా అత్త వాళ్ళు చేసిండ్రు, నన్ను ఇట్లా హింసించిండ్రు, ఇప్పుడు నా కోడలు నేను హింసిస్తా అన్న మైండ్ ఆఫ్ థాట్లో ఉంటారు అనమాట. ఇప్పుడున్న అత్త వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉంటారు, నేను అందరిని అయితే మెన్షన్ చేస్తాను, కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే మంచిగా ఉంటారు, కొంతమంది ఏంటంటే మంచిగా ఉన్నట్టే ఉంటారు. కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నన్ను మా అత్త ఇట్లా హింసించింది, నేను నాకు వచ్చిన కోడల్ని హింసించాలి అన్న థాట్లో ఉంటారనమాట. సో వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వేరు, వాళ్ళున్న జనరేషన్ వేరు. ప్రతి జనరేషన్ మారుతున్న కొద్దీ అత్తలు మామలు అనేది మారాలి. ఇప్పుడు హస్బెండ్స్ అండ్ వైఫ్స్ కూడా మారాలి. ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఎత్తుక్కోవాలి అన్న ఆలోచనలో ఉండాలి. కానీ ప్రతి దానికి సూసైడ్, మర్డర్ ఇవన్నీ కాదు సొల్యూషన్. ఎందుకంటే నేను కూడా ఆ మైండ్ సెట్ నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నా. సో నాలాగా ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారో నాలాగా ఆలోచించే వాళ్ళు, ఇప్పుడు ఇంకా సూసైడ్ చేసుకోవాలి, నాకున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అని ఆలోచించే వాళ్ళు, మీ పిల్లలు ఉంటే పిల్లల కోసం ఆలోచించండి, హస్బెండ్ ఉంటే హస్బెండ్ కోసం ఆలోచించండి. లేదు అంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు బతకాలి. ఎందుకంటే మనకున్నది ఒక్క లైఫ్. ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు. ఉన్న లైఫ్లో మనం ఎంత బాధలు పడ్డా అంతే సంతోషంగా ఉండేటట్టు మనకి ఏంటంటే యూట్యూబ్లో ఎన్నో అవేర్నెస్ వీడియోలు ఉన్నా కూడా రీసెంట్ టైమ్స్లో డౌరీ కోసం ఒక కోడల్ని చంపిన సిచ్యువేషన్ కూడా ఉంది. కర్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి కర్మ ఏదో రకంగా వస్తుంది. సో అది మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో అవేర్నెస్ వీడియోలు ఉన్నాయి. ఎన్నో అవేర్నెస్ వీడియోస్ వచ్చినా కూడా సేమ్ అదే అలాగనే నేను నా కోడలు హింసిస్తా, కొడుకుని హింసిస్తా, అంటే అత్తమామని హింసిస్తాం, ఈ ఆలోచన నుండి మనం బయటికి రావాలి ఫస్ట్. ఇదేదో అవేర్నెస్ కోసం చెప్పట్లేదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఎట్లా సాల్వ్ చేసుకున్నా, ఎట్లా సొల్యూషన్ తీసుకున్నా అని చెప్తున్నా అంతే. సో నాలాగా ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటే ఇట్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటాం మనం లైఫ్లో. నేను ఏంటంటే కాలేజ్ లైఫ్లో అసలుకి నేనే ఒకరికి చెప్పేదాన్ని అనమాట, మంచి చెడు.
మా ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ ఉంటుందన్నమాట. మాకు 8 మెంబర్స్‌లో నేను కొంచెం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్ అని చెప్పేదాన్ని. కానీ అలాంటిది వన్స్ మ్యారేజ్ అయినాక నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నేనే వెతుక్కోలేకపోతున్నా. కానీ ఇప్పుడు ఏందంటే వన్స్ మ్యారేజ్ అయ్యాక ఏంటంటే మన మైండ్ సెట్ అనేది మారిపోతుందనమాట. అసలుకి కాలేజ్‌లో ఉన్నట్టు, స్కూల్‌లో ఉన్నట్టు అసలుకి ఉండలేము. ఎందుకంటే అప్పుడు మనకున్న ఫ్రీడమ్ పెళ్ళైనాక అసలుకి ఉండదు. ఇంకోటేంటంటే మనకొక బాధ్యత అని ఉంటది. ఒక హస్బెండ్ చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, పిల్లలైనాక పిల్లల్ని చూసుకోవాలి. ఆ ఫ్యూచర్ మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోతామనమాట. నా ఫ్యామిలీ ఇట్లా ఉండాలి, నా ఫ్యూచర్ ఇట్లా ఉండాలి నా పిల్లలతోటి. ఇలా అన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా! ఆ డ్రీమ్స్ మనం ఇప్పుడు ఫుల్‌ఫిల్ చేసుకున్నాం. ఇట్లా సూసైడ్ చేసుకొని, హర్ట్ చేసుకొని నేను ఆ స్టేజ్ నుండి బయటకొచ్చినా కాబట్టి చెప్తున్నా మీకు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తది ఎందుకు ఈ లైఫ్ అని. కానీ నేను నా పిల్లల గురించి ఆలోచిస్తున్నా. వద్దు ఇట్లాంటి మైండ్ సెట్ పెట్టుకొని మనం లైఫ్ లీడ్ అయితే చేయలేం. ఆ మైండ్ నుండి బయటికి రావాలి. ఆ ఆలోచన నుండి బయటికి రావాలని నేను ఈ ఛానల్ అనేది ఓపెన్ చేసిన అనమాట. కంటెంట్ నాకు వీలున్నప్పుడు నేను చేసుకుంటున్న వీడియోలు. ఏదో నాకు సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి, లైకులు రావాలి, యూట్యూబ్ నుండి మనీ వచ్చేసాను అన్న ఆలోచనతోటి కాదు నేను ఈ ఛానల్ పెట్టింది. ఏంటంటే నన్ను నేను డైవర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక నెగిటివ్ ఇక్కడ సైడ్ నుండి నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినాయి అనుకో, దాని నుండి నేను బయటికి పడాలని చెప్పేసి నేను ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఉన్న కోడళ్ళు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నేను ఒకటే చెప్తున్నా, మీకు అనేది ఏదైనా ఒకటి ఉంటుంది కదా! అదే స్కూల్లో నేను ఇట్లా చేయాలనుకున్నా చేయలేకపోయినా ఒక ఆర్ట్ చేయండి, లేదంటే క్రాఫ్ట్ అయినా చేయండి, లేదంటే ఇట్లా ఛానల్ అయినా పెట్టుకోండి, లేదంటే రీల్స్ అయినా చేసుకోండి. మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోండి. వాళ్ళు అన్ని మాటలు అంటూనే ఉంటారు అసలుకి. మా పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుండి నాకున్నది ఒకటే ప్రాబ్లం. నేను ఎంత చేసినా చేయలేదనే అంటారు. అలాంటప్పుడు చేయలేదన్న మాటలు ఎందుకు? ఇప్పుడు 10 మందికి పోయి చెప్పుకుంటారు. వాళ్ళే వచ్చి తిరిగి మనకు చెప్తారు కదా! ఇప్పుడు వాళ్ళే వచ్చి మనకు చెప్తారు. ఆ విషయం వీళ్ళకి తెలవదు. ఇప్పుడు మనం అడిగినామనుకో, నీకెవరు చెప్పిండ్రు, ఏమవసరం? అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే మనకు చెప్పిండ్రో వీళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. అట్లా మాట్లాడాలని నా తప్పు లేనప్పుడు నేను నా వాయిస్ రేస్ చేసి మాట్లాడాలని అనుకున్నా. ఇప్పుడు హస్బెండ్స్ అయినా కానీ, వైఫ్స్ అయినా కానీ, మీరు ఒకవేళ వర్క్ చేస్తుంటే గిట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ డైలీ కాకపోయినా ఒక హాఫ్ ఎన్ అవర్ మీ పార్ట్నర్తో కూర్చొని తన ప్రాబ్లమ్స్ అయితే అడగండి. తనకి డైలీ కూర్చోకపోయినా పర్లేదు, వారంలో ఒక్క హాఫ్ ఎన్ అవర్ కూర్చొని తన దగ్గర టైం స్పెండ్ చేయండి. మీరు రోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని కాదు, కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ మీ పార్ట్నర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే తన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో తను చెప్పుకుంటుంది కదా. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళ ఏంటంటే వర్క్లోకి వెళ్ళిపోతారు, పొద్దున్నే వంట చేసేసి వర్క్కి వెళ్ళిపోతారు, వాళ్ళ మైండ్ అక్కడ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఏంటంటే ఈ 4 గోడల మధ్యలోనే ఉండాలి. కిందికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఆ మాటలు విని మళ్ళీ వచ్చి పిల్లల్ని హర్ట్ చేయడం ఇవన్నీ కాకుండా మీ పార్ట్నర్ దగ్గర ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి తనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది అనే దాని గురించి సొల్యూషన్ అయితే ఇవ్వండి తనకి. మీకు కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటుంది? మిమ్మల్నే నమ్ముకొని వచ్చింది మీ పార్ట్నరు. ఇప్పుడు వైఫ్స్కి ప్రాబ్లం ఉన్నా హస్బెండ్స్ చెప్పుకోవాలి, హస్బెండ్స్ ప్రాబ్లం ఉన్నా వైఫ్స్ చెప్పుకోవాలి. ఒకరికొకరు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకుంటే ఈ సూసైడ్ ఇవన్నీ హర్ట్ చేసుకోవడం ఇవన్నీ ఆలోచనలు మాకు రావు. జెన్యున్గా మీ పార్ట్నర్కి మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. ఇలా ఫోన్ చూసుకుంటా, ల్యాప్టాప్ చూసుకుంటా, గేమ్లు ఆడుకుంటా అయితే కాదు. తను చెప్పేది ఏంటనేది మీరు వినకపోతే తను ఇంకెవరికి పేరెంట్స్గా మేము మా ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పుకోలేము అసలుకి. మీకే కదా చెప్పుకునేది. మీరు అందరు హస్బెండ్స్ వైఫ్స్ కొంచెం టైం స్పెండ్ చేయండి మీ పార్ట్నర్స్ తోటి. మీ ప్రాబ్లమ్స్ ఉన్న ఒక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ట్రై చేద్దాము. మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనమే వెతుక్కుందాం. సేమ్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఇట్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ ఎట్లా వెతుక్కున్నారో మాకు చెప్తే సో దాన్ని బట్టి మేము కూడా మా ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతుక్కుంటాం. ఇప్పుడు 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మా స్టేజ్ దాటి మీరు వేరే స్టేజ్కి వెళ్ళిండ్రు.
సో మీ స్టేజ్లో జరిగిన ప్రాబ్లమ్సే మాకు ఇప్పుడు జరుగుతున్నాయి, దానికి మాకు సొల్యూషన్ కావాలి. ఒక కమెంట్ సెక్షన్లో మీరు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తే, అదే ప్రాబ్లం ఇంకొకరు ఫేస్ చేస్తున్నారేమో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, వాళ్ళకి ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది కదా. సో అలాగా మనల్ని మనము మోటివేట్ చేసుకున్నాం, మనం హర్ట్ చేసుకోకుండా, ఏం పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా మన కోసం బతుకుతాం. ఫస్ట్ మన కోసం బతికితేనే మనం మన పిల్లల కోసం, హస్బెండ్స్ కోసం బతుకుతాం. సో అందరు హౌస్ వైఫ్స్ కోసం ఈ వీడియో చేస్తున్నా. నాలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనమే వెతుక్కుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.